గత్తింటి వాళ్ళు రానివ్వడం లేదని న్యాయం చేయాలని కోరుతూ ఆర్టీఓ కార్యాలయాన్ని ఆశ్రయించింది ఓ మహిళ. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగింది. 2023లో భర్త జగదీష్ కుమార్ చనిపోయాడని, అప్పటి నుంచి అత్తింటి వారు వేధింపులకు గురి చేస్తున్నారని బాధితురాలు మీనాక్షి చెప్పింది. పట్నంలోని జానకీపేటలో జగదీష్ పేరిట ఇల్లు, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయంది. ఆస్తులపై అత్త మరదలు పెత్తనం చలాయిస్తూ తనను రానివ్వడం లేదని వాపోయింది. తను తన కొడుకు ఎలాంటి ఆధారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఈ క్రమంలో ఆర్టీఓ భాస్కర్ రావుకు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరింది. మీనాక్షి నా పేరండి. నా భర్త చనిపోయారు. నవ్వుండ్రు మీనాక్షి అండి. నా భర్త చనిపోయినాక నాకు ఆరోగ్యం బాగాక ఇంట్లోకి వెళ్ళానండి. ఇంట్లోకి వెళ్తే అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చానండి. నా భర్త చనిపోయి బాధలో నేను ఉన్నాను. నా బాబుని కొట్టారు, నా మీదేమో గొడవ చేశారండి, దెబ్బలాట పెట్టారు. నాకు గుక్కుడు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా నా బాబుని నన్ను చూడకుండగానండి నాలా హింస పెట్టారండి ఇంట్లోని. నా బాధ భరించలేక అనారోగ్యానికి గురైపోయాను. అనారోగ్యంగా ఉండి నా బాబుని తీసుకుని అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చానండి. నువ్వు మా ఇంటికి రావటానికి లేదు, నీకు మాకు ఎటువంటి సంబంధం లేదని మధ్య గారు ఇంటి నుంచి మా బాబుని నన్ను గెంటారండి. గెంటిన తర్వాత నా భర్త కట్టినిల్లు, నేను ఎక్కడికి వెళ్ళను ఉంటానని చెప్పిన తర్వాత నువ్వు రావటానికి లేదన్నారండి. 2 సంవత్సరాలు పూర్తయింది. నా బాబు నేను ఉన్నాడు రోడ్డు మీద. కుక్కడు మంచిలు లేక, తాగటానికి నీళ్ళు లేక, తినడానికి ఆహారం లేక కొట్లాడి మేము తిరుగుతున్నాము. అందరికీ నమస్తే అండి. నా పేరు నౌండ్రు ఇమాన్యుయల్ సూర్యతేజ. నాన్న పాటలు పెడుతున్నారండి. మా డాడీ పేరు జగదీష్ కుమార్ అండి. నౌండ్రు జగదీష్ కుమార్ అండి. నాన్న పాటలు పెడుతున్నారండి. మా డాడీ మమ్మల్ని బాగా చూసేవారు, అందరినీ చూసేవారు. మా అమ్మని నన్ను మా బాబాయ్లు గంటేస్తున్నారండి. ఇంట్లోకి రానివ్వట్లేదండి. వెళ్తుంటే తోసేస్తున్నారండి. మాకు రక్షణ కల్పించండి. అందరికీ వందనాలు.